హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే టీవీ పేపర్ అనాలిసిస్. దిస్ ఇస్ ఇంద్రజ. ఎస్ ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రచురించారో ఒకసారి చూద్దాం. ఎస్ పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధ మేఘాలు. వాణిజ్య నౌకలపై దాడికి ప్రతీకగా ఇరాన్పై అమెరికా దాడులు. భేష్ దీవి హార్మోజ్ తీర ప్రాంతంలోని పట్టణాలపై బాంబులు ధీటుగా ప్రతిదాడులకు దిగిన ఇరాన్. అలాగే కువైట్ బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు క్షిపణులు. ఇరాన్ను భూమి మీదే లేకుండా చేస్తా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి. మా జోలికి వస్తే నరకం చూపిస్తాం ఇరాన్ హెచ్చరిక. వేగంగా బలపడుతున్న ఎల్ నీనో ఊహించిన దానికంటే ముందే ఎక్కువ తీవ్రత. ఎల్ నీనో గండం గట్టెక్కుతుందా? అన్నదాతకు అండగా ఆంగ్రూ. ఖరీఫ్ కోసం ప్రత్యేక ప్రత్యామ్నాయ ప్రణాళిక. ప్రాంతం నేలను బట్టి పంటల సాగుకు సూచనలు. కరువుకు దీటుగా ఎదుర్కొనేందుకు చర్యలు. రాజధానిపై పక్కా కుట్రే. ఒకసారి ఈ వార్త ఏంటో ఒకసారి చూద్దాం. గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారిపై దుస్సాహసమే. వీడియో రుజువులు బయటపెట్టిన టీడీపీ. ఆధారాలు సంపాదించిన పోలీసులు. రైతులపై దండయాత్ర చేసిన వారిలో రౌడీ షీటర్ పానుగంటి చైతన్య కూడా. ఇక్కడ చూసుకున్నట్లయితే 2021లో పోస్టర్ ఇది 2026. రాజధాని రైతులు సిఐపై దాడి ఘటనపై 2 వేర్వేరు కేసులు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా. అలాగే అంబటి రాంబాబు పైన నమోదు. అరెస్టులకు పోలీసులు సన్నద్ధం. ఈ చీడ పురుగులకు ఏ ముందు వాడాలో మాకు తెలుసు. ఉండవల్లి లాంటి ఘటనలకు పాల్పడితే ఇక వెనక్కి తిరిగి వెళ్లరు. రాజధాని అమరావతి సమన్వయ కమిటీ రైతు జేసీ హెచ్చరిక. ఉపాధికి ఏపీ బ్రాండ్ అంబాసిడర్. 2006లో ఏపీలోనే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ప్రారంభం. నేడు ఎన్డీఏ హయాంలోనూ విబిజీ రామ్జీ ఇక్కడే శ్రీకారం. 2న ముక్కవారిపల్లిలో ప్రారంభించనున్న కేంద్ర మంత్రి. హాజరు కానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అలాగే 12 ఏళ్లలో 90,000 కోట్లు వినియోగించనున్న ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ రావాలి. ఈ వార్త ఏంటో ఒక్కసారి చూద్దాం. అదే సమాజానికి వ్యక్తులకు ఎంతో బలం. నాడు పిల్లలను విలువలతో పెంచడంలో నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలది కీలక పాత్ర. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు బాధ్యత. సంతానం అంటే సంపద అనే పరిస్థితి. ఎంతమంది పిల్లలు కన్నా ప్రోత్సహిస్తా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సీఎం. నిన్న అయితే పోలియో చుక్కలు వేయడం జరిగింది. పరిశ్రమలకు భూ కేటాయింపులు ప్రోత్సాహకులు. మౌలిక సదుపాయాల కల్పన. పతంజలి సంస్థకు విజయనగరంలో 70 ఎకరాల రాష్ట్ర పరిశ్రమలు. వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ. ఇక్కడ పెన్షన్ల గురించి చూసుకున్నట్లయితే పెన్షన్లకు 2,711 కోట్ల విడుదల. కొత్తగా మంజూరైన 7,792 పెన్షన్లకు నిధులు. నిబంధనలు గాలి కొదిలి అనుమతులు ఇచ్చేద్దాం. కాలుష్య నియంత్రణ మండలి అత్యుత్సాహం. వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన ప్లాంట్లకు మద్దతు. అలాగే ఎన్జీటీ సెంట్రల్ పీసీబీ నిబంధనలకు తూట్లు. టెండర్ లేకుండానే నిర్వహణకు అనుమతిచ్చే ప్లాన్. బయోవేస్ట్ ప్లాంట్లకు అడ్డదారుల్లో అనుమతులు. భారత్లో ఒకరికి ముగ్గురు. లైంగిక భాగస్వాముల సంఖ్యలో చివరి స్థానంలో మన దేశం. సగటున 14 మందితో టాప్లో టర్కీ. 2-3 స్థానాల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. వరల్డ్ పాపులేషన్ రివ్యూ 2026 నివేదికలో వెల్లడి. ఈఏపీసెట్ ఫలితాలపై గందరగోళం. పూర్తిగా రాని సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ ఫలితాలు 13% పెండింగ్లోనే. రేపు ఈఏపీసెట్ ఫలితాల విడుదలకు సిద్ధమైన జేఎన్టీయూకే అధికారులు. అలా చేస్తే కొందరికి అన్యాయం, మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. వయస్సు 20. నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే విజయవాడ సాయి కేసు అనమాట. అది వయస్సు 25, కేసులు 22. ఆయన వయస్సు 25, ఆయన మీద ఉన్న కేసులు 22. రౌడీ షీటర్ గాదే సాయి కృష్ణ నేర చరిత్ర ఇది. గంజాయి, దోపిడి, పోక్సో, హత్య కేసులు. రాత్రిపూట ఒంటరిగా వెళ్తున్న వారు టార్గెట్. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే బ్లేడ్తో దాడి.
రైట్, బాలికలను ప్రలోభపెట్టి అత్యాచారాలు. విజయవాడ రౌడీ షీటర్ పిల్ల సాయిగా ముద్ర. 12 ఏళ్ల వయసు నుంచే కేంద్ర 12 ఏళ్ల వయసు నుంచే కేసులు నమోదు. కృష్ణలంకలో నిఘా పెరగడంతో చిల్లకల్లుకు మకాం. అక్కడే మద్యం పార్టీలో సస్పెక్ట్ షీట్ నవీన్ రెడ్డి హత్య అదృశ్యం నేపథ్యంలో గత చరిత్రపై సర్వత్రా చర్చ. రైట్, కావ్య మరాన్తో అనిరుద్ధ్ పెళ్లి. ఎస్, ఇరు కుటుంబాల అంగీకారం వెల్లడించిన అనిరుద్ధ్ బంధువు. సీనియర్ నటుడిపై వైజీ మహేంద్రన్. రైట్, అనిరుద్ధ్ మ్యూజికల్ కింగ్ అని చెప్పుకోవచ్చు. రైట్, సుప్రీంకోర్టు కొలీజియంలోకి జస్టిస్ పిఎన్ నరసింహ, జస్టిస్ జేకే మహేశ్వరి రిటైర్మెంట్తో చోటు. వాట్సాప్ వినియోగదారుల జరభద్రం. కొందరి వాట్సాప్ ఖాతాలకు హ్యాక్, వారి సన్నిహితులకు మాల్వేర్ ఉన్న ఫైళ్లు. ఆ ఫైళ్లను తెరిస్తే ఫోన్ సైబర్ నేరగాళ్లు ఆధీనంలోకి వెళ్ళినట్టే. ప్రజలకు జాతీయ సైబర్ సెక్యూరిటీ సంస్థ సెట్ ఇన్ హెచ్చరిక. రైట్, కొత్త వాళ్లకు కీలక శాఖలు. ఒక్కసారి ఇదేంటో చూద్దాం. పార్లమెంట్ సమావేశాల్లోపై కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ. మొదట నబీన్ టీం, తర్వాతే మోదీ టీం. బీజేపీలో కేంద్రంలో భారీ మార్పులకు సమాయత్తం. అలాగే సంస్థాగతంగా యువతకు పెద్దపీట. దాదాపు లిస్టు రెడీ. టీఎంసీ, యూబీటీ రెబెల్స్, ఆప్ నుంచి వచ్చిన వారికి ఛాన్స్. కొందరు మంత్రులకు గవర్నర్ పదవులు. రైట్, ట్రస్టుకు ముందే తెలుసు. విరాళాల దోపిడీ వ్యవహారంపై పక్కా సమాచారం సైతం ఉంది. ఈ నెల 5నే నిందితుడి ఇంట్లో పోలీసులతో కలిసి ట్రస్ట్ సోదాలు. శుక్లా ఇంట్లో నగదు స్వాధీనమై అయినా ఫిర్యాదు చేయని వైనం. దోపిడీ సూత్రధారి అనుకల్ప్ మిశ్రానే. భావన కూడా చేర్చి ప్లాన్. సొంతూళ్లలో కోట్ల ఆస్తులు. 65 లక్షలతో అయోధ్యలో ఇల్లు. ఏప్రిల్ 30న గ్రామంలో ఉత్సవం. హాజరైన ట్రస్టు కీలక సభ్యులు. రైట్, మళ్ళీ యుద్ధ మేఘాలు. హార్మూజ్ జలసంధిలో తమ మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రయాణిస్తుందంటూ ఎవర్ లవ్లీ అనే వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో ఉద్రిక్త మొదలైంది. అలాగే అవగాహన ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తోందంటూ శనివారం హార్మూజ్ జలసంధికి సమీపంలో ఇరాన్లోని లక్ష్యాలపై అమెరికా యుద్ధ విమానాలతో దాడులు చేసింది. దీంతో మండిపడిన ఇరాన్ గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. అయితే హార్మూజ్ జలసంధిలో పనామా జెండాతో ప్రయాణిస్తున్న భారీ చమురు ట్యాంకర్ నౌక కికుపై శనివారం రాత్రి దాడి జరిగింది. రైట్, కాల్పులు ఆపేందుకు పాక్ ప్రయత్నాలు. అమెరికా ఇరాన్ చర్చలకు మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్ తాజా ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిపై పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇరు దేశాల ప్రధానులతో సంప్రదించారు. కాల్పుల విరమణ, అవగాహన ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఖరారు. అలాగే ఇక యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధానం చీఫ్ కాజా కల్లాస్, బహ్రెయిన్ విదేశాంగ మంత్రి రషీద్ కూడా మాట్లాడారు. కాగా కువైట్, బహ్రెయిన్లపై ఇరాన్ దాడులు. గల్ఫ్ దేశాల కూటమి గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టారు. రైట్, ఇక్కడ అమెరికాకు నరకం చూపిస్తామని ఐఆర్జీసీ అయితే ప్రకటించింది. అమెరికా చేసే ప్రతి దాడికి తమ ప్రతి దాడి ఉంటుందని ఐఆర్జీసీ హెచ్చరించింది. కాల్పుల విరమణను అమెరికాయే ఉల్లంఘిస్తోందని వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇలా కొనసాగితే శాంతి ఒప్పందం కోసం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలన్నీ నిలిచిపోతాయని స్పష్టం చేస్తుంది. రైట్, ఇక్కడ చూసుకున్నట్టయితే పోస్టర్. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండండి. 6 నెలల్లో వచ్చినా ఆశ్చర్యం లేదు. పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు. రైట్, చెన్నై వార్త. తమ కూటమి నుంచి వెళ్లిన పార్టీల దయతోనే టీవీకే ప్రభుత్వం కొనసాగుతుందని, అందుకే ఎన్నికలు ఎప్పుడైనా జరగొచ్చని, 6 నెలలలోపు జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని మీరు రెడీగా ఉండాలని చెప్పి స్టాలిన్ అయితే వాళ్ళ ప్రజాప్రతినిధులకి
చెప్పడం అయితే జరిగింది. యెస్, ఇక్కడ చూసుకున్నట్టయితే వాట్సాప్ వినియోగదారులు ఇందాక మనం ముందు పేజ్‌లో చూసుకున్నాము. సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోయారు. సో, ఏదైనా లింక్స్ వచ్చినా, ఏమొచ్చినా ఓపెన్ చేయొద్దు అని చెప్పి ప్రకటించడం జరిగింది. వాట్సాప్ వినియోగదారులకు లక్ష్యం చేసుకొని సైబర్ నేరగాళ్లు మాల్వేర్‌తో పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నారని జాతీయ సైబర్ భద్రతా సంస్థ అయిన సెర్చ్ సెర్చ్ ఇన్ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరించింది. రకరకాల లింక్లు పంపడం జరుగుతుంది. దాన్ని ఓపెన్ చేయకుండా ఉంటే బెటర్ అని చెప్పి సూచిస్తుంది. సుప్రీం కొలీజియంలోకి జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జీకే మహేశ్వరి పదవి విరమణతో చోటు న్యూఢిల్లీ. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి ఆదివారం పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో జస్టిస్ పిఎస్ నరసింహ సుప్రీంకోర్టు కొలీజియం సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. రైట్, సరైన పత్రాలు లేకుండా కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్లొద్దని విదేశాంగ శాఖ వెల్లడించింది. రైట్, ఇదేంటో ఒకసారి చూద్దాం. సరైన పత్రాలు, చైనా వీసా అనుమతులు లేకుండా టిబెట్లోని కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్లొద్దని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతీయ పౌరులకు సూచించింది. ప్రైవేటు టూర్ ఆపరేటర్లను నమ్మి చైనాలో ప్రవేశించడానికి అవసరమైన పత్రాలు, వీసా లేకుండా వెళ్లిన పలువురు భారతీయ యాత్రికులు నేపాల్లో చిక్కుకుపోయారని వెల్లడించింది. అక్కడి నుంచి తమకు సాయం కావాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో కైలాష్ మానస సరోవర్ యాత్రకు అవసరమైన అన్ని పత్రాలు పొందిన తర్వాతే భారత్ నుంచి బయలుదేరాలని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. రైట్, ఈ ఏడాదే స్వదేశానికి వెళ్తా హసీనా. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ ఏడాదే తాను స్వదేశానికి తిరిగి వెళ్తానని ప్రకటించడం జరిగింది. చావంటే తనకు భయం లేదని వెల్లడించింది. అలాగే దాదాపు 2 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ వీడిన ఆమె అప్పటి నుంచి భారత్లో ఆశ్రయం పొందుతుంది. సో, తాజాగా ఓ ఆంగ్ల టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె మరణశిక్ష విధిస్తూ గతేడాది నవంబర్లో బంగ్లాదేశ్లోని అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ తీర్పిచ్చింది. తన పార్టీ అవామీ లీగ్ ను నాయకత్వ రహితం చేసే కుట్రలో తీర్పు ఇచ్చారని హసీనా వెల్లడించింది. రైట్, మొహరం ఊరేగింపులో 15,000 మందిని చంపాలనుకున్న నిందితుడి అంగీకారం, ఎలుకల మందు మాత్రలు పంపిణీ, 3 మహిళల అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం. ఇదేంటో ఒకసారి చూద్దాం. మొహరం ఊరేగింపును విషాదంగా మార్చేందుకు ఓ వ్యక్తి చేసిన యత్నం, 3 మహిళా వాలంటీర్లు, పోలీసులు అప్రమత్తతో తప్పింది. దాని వెనుక ఉన్న కుట్ర భయం కలిగించేదిగా ఉంది. ఊరేగింపులో పాల్గొన్న వారికి విషపు మాత్రలు ఇచ్చి కనీసం 15,000 మందిని చంపాలని అనుకున్నట్టు నిందితుడు ప్రకటించడం జరిగింది. అలాగే నిందితుడు ఫయాజ్ ప్రేమ్జీ పోలీసుల వద్ద అంగీకరించాడు. ముంబైలో శుక్రవారం జరిగిన మొహరం ఊరేగింపులో పాల్గొన్న వారికి అతడు రోగ నిరోధక శక్తి పెంచే మాత్రల పేరుతో ఎలుకల మందు నింపిన క్యాప్సూల్స్ ను పంపిణీ చేసి ఈ దారుణానికి పాల్పడ్డారు. మొహరం సందర్భంగా అతడు వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉండడంతో 3 మహిళా వాలంటీర్లు నిలదీశారు. ఆ మాత్రలను మింగొద్దంటూ లౌడ్ స్పీకర్ ద్వారా చెప్పించారు. మరోసారి గట్టిగా అడిగేసరికి అవి రోగ నిరోధక శక్తిని పెంచే మాత్రలని నిందితుడు సమాధానం ఇచ్చారు. అయినా నమ్మకం కుదరక క్యాప్సూల్స్ ను ముక్కలు చేసి చూడగా వారి అనుమానాలు మరింత బలపడ్డాయి. దాంతో విషయాన్ని పోలీసులు దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు ఆ క్యాప్సూల్స్ ను తీసుకున్న సల్మాన్ సయీద్ అనే వ్యక్తికి వాంతులు కావడంతో పాటు కడుపు నొప్పితో బాధపడ్డాడు. రైట్, క్రెడిట్ చోరీ గురించి జగన్ మాట్లాడడమా, నిమ్మల రామనాయుడు అయితే వెల్లడించారు. ఒకసారి అదేంటో చూద్దాం. క్రెడిట్ లేని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ గురించి మాట్లాడడం హాస్యాస్పదమని నిమ్మల రామనాయుడు ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో జరిగిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు సంబంధించి తమ క్రెడిట్ అంతా చంద్రబాబే దోచుకున్నారని జగన్ వెల్లడించడం హాస్యాస్పదంగా ఉన్నారు. అలాగే వైసీపీ నేతల ప్రచారంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి దోపిడీలు, హత్యలు, కిరాతకాలు, ఇన్సైడర్ ట్రేడింగ్, గొడ్డలిపోట్లు, హింస, దౌర్జన్యం తదితర విషయాల్లో క్రెడిట్ ఉందన్నారు. రైట్, వెలిగొండ ప్రాజెక్టు ఇంకా పూర్తి అవ్వకుండానే జాతికి అంకితం చేశారని చెప్పి కూడా ఎద్దేవా చేశారు. అలాగే అమెరికా వరదల్లో పర్చూరు యువకుడు గల్లంతు. రైట్, అమెరికాలోని కాన్సస్ రాష్ట్రంలో సంభవించిన వరదల్లో బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన దొప్పలపూడి వెంకటేష్ 33 ఏళ్లు గల్లంతయ్యారు. ఆయన బీటెక్ పూర్తి చేసి ఎంబీఏ చదివారు. కొంతకాలంగా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు. ఎంఎస్ చేసేందుకు 5 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లారు. సో ఆ వరదల్లో ఆయన చనిపోవడం జరిగింది.
రైట్. ఇది ఈరోజు వైకే పేపర్ అనాలిసిస్. తిరిగి రేపు మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ వైకే టీవీ. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.